అండి. మనం చేసే పని, మనం పెట్టే కష్టాలు ఎవ్వరికీ తెలీదంటారు. మనం పడే కష్టాలు గూడా పెట్టే కష్టాలు గాదు, పడే కష్టాలు. మనం లేచిన గాంచి అంట్లు తోముకొని, బట్టలు ఉతుక్కొని, ఇల్లు వాకిలి చిమ్ముకొని, ముగ్గులు వేసుకొని, మళ్ళీ లేసి వంట చేసి, టిఫిన్‌లేసి ఈళ్ళకి పెట్టి, వీళ్ళ స్కూలుకి పంపించి, వీళ్ళని రెడీ చేసి, మళ్ళీ వచ్చిన తర్వాత స్నాక్స్ అని, అయ్యని, ఇయ్యని లేచిన గాంచి మనం పని చేస్తూనే ఉంటాం. కానీ పిల్లలకి మాత్రం అర్థం కాదు. నేను ఒక్క పూట టిఫిన్ అయిపోతే వాళ్ళు ఎన్ని చదువుతారంటే అన్ని చదువుతారు మా ఇంట్లో మా పిల్లలు మాత్రం. వాళ్ళు చేసే హెల్ప్ ఏమో గానీ నాకు దానికి డబల్ పనులు ఉంటాయి. ఇవాళైతే దోసపిండి వేయటం లేదని చెప్పి మా అమ్మాయి చదివిందండి ఈ మాటలన్నీ. ఇక అందుకని ఇంట్లో ఉప్మా రవ్వ ఉంటే మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో అయితే చూసానండి. ఇంకా అలా అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. అలా అయితే ట్రై చేస్తున్నాను. ముందుగా 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకొని ఓ మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని, తర్వాత ఒక గిన్నెలోకి మార్చుకొని, ఆ గిన్నెలోనే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర బాగా మిక్స్ చేసుకొని, నీళ్ళు కలుపుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలి. తినే సోడా వద్దంటే పక్కకు నెట్టేసేయండి. ఇక అది వేసుకొని కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకొని, ఇలా గుంట పెనం ఉంటే మాత్రం దాంట్లో మాత్రం వేసుకోండి ఇట్లా మందంగా. కానీ నేను వేసేటప్పుడు నాకు ఏమనిపించలేదండి. తింటుంటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా అనిపించింది. వదలకుండా తిన్నారు పిల్లలు కూడా. చాలా బాగుంది. అసలు నాకు ఉప్మా రవ్వతో చేయడం ఇలా నాకు అర్థం కాలేదు అసలుకి ఫస్టు. నాకైతే ఒకటి తెలుసు రవ్వట్టు. నాకు అంతకు మించి వీటిల్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకైతే తెలీదు. వీడియోస్ చూస్తాం కానీ ఏమోలే అవి వస్తాయో రావో ఏదోలే అనుకున్నాను కానీ చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే పటాపటా 4 అయితే వేసేసాను. మా పెద్దమ్మాయి అయితే పటాపటా 4 అయితే తినేసింది. ఎంత నవ్వుకుంటూ తినిందో. దానికి అసలుకి దోశ వేయలేదు అనే ఒక ఆలోచనే లేదు. అలా వేసేసుకొని తినేసింది శుభ్రంగా. చూస్తుంటే కలర్ఫుల్గా అసలుకి చాలా బాగున్నాయి. దీంట్లో టమాటా చట్నీ నంచుకొని తింటే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. భలే వచ్చినాయి. ఇంక మా అమ్మాయి తింటే మా అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూడాలి. ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. భలే ఉన్నాయి. బందోస్ అంటే బందోసే సూపర్గా ఉన్నాయి. దీంట్లో టమాటా చట్నీ నంచుకొని తింటే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కంపల్సరీగా లైక్ అనేది చేయండి. ఎందుకంటే నా వీడియో ముందుగానేది వెళ్ళిద్ది. గ్యారంటీగా కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అసలు మా అమ్మాయి తిని ఎంత ఎక్స్ప్రెషన్ ఇస్తుందో చూడండి. అసలుకి మొత్తం తినేసింది. బాయ్ బాయ్.